హాయ్ హలో వెల్కమ్ టు స్ట్రాస్ వరల్డ్. సో హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఇక్కడ మేము ఏం చేస్తున్నాం అనేది అందరికీ క్వశ్చన్ మార్క్ ఉంది కదా. సో ఇప్పుడేం ఈవెంట్స్ లేవు, సో వాట్ దీస్ గైజ్ ఆర్ ప్రిపేరింగ్ హియర్ అనేసి బిఫోర్ సెయింగ్ దిస్ మేము ఏం చేస్తున్నాము ఇక్కడ, దేనికోసం చేస్తున్నాము దానికంటే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. ఇది యాక్చువల్లీ మనకి ఆగస్ట్లో జరిగిన ఈవెంట్స్ అండి. సో యూ ఆల్ గైస్ నో లక్ష్మీ వ్రతం, వినాయక చవితి, మెనీ ఈవెంట్స్ మనకి ఆగస్ట్లో వచ్చింది. అండ్ బ్యాక్ టు బ్యాక్ కొంచెం హెక్టిక్ వర్క్స్ వల్ల ఇది పోస్ట్ చేయడం చాలా డిలే అయిపోయిందండి. సారీ ఫర్ ద డిలే. సో ఇక్కడ నేను శరత్ కలిసి బ్యాక్ డ్రాప్ డెకరేట్ చేస్తున్నాము ఫర్ ద ఈవెంట్ ఆఫ్ వరలక్ష్మి వ్రతం. సో ఒక పక్క మమ్మీ ప్రసాదాలు నైవేద్యాలు అన్నీ ప్రిపేర్ చేస్తూ ఉంది, అండ్ ఇంకొక పక్క నేను శరత్ అనేది బ్యాక్ డ్రాప్ రెడీ చేస్తున్నాం ఇక్కడ. సో ఆ రోజు మిడ్ నైట్ మేము కావలికి వెళ్ళామన్నమాట. సో వెళ్ళి ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి లేచి డెకరేషన్ అనేది స్టార్ట్ చేసాము. బికాజ్ 10 o'clock అంతా పూజ స్టార్ట్ చేయాలి, పంతులు వస్తారని చెప్పింది. అండ్ ఇంకొక పక్క పాప మమ్మీ మార్నింగ్ 4:30కి లేచి శివుడి అభిషేకం చేసి నైవేద్యాలు అన్నీ ప్రిపేర్ చేస్తూ ఉందన్నమాట. టోటల్ 9 ఐటమ్స్ కౌంట్ రావాలి అని చెప్పేసి 9 ఐటమ్స్ కుక్ చేస్తుంది. సో కిచెన్కి మనకి సంబంధం లేదు, మనం జస్ట్ బేసిక్ ఆఫ్ కుకింగ్లో ఉన్నాము. మనకు అంతంత ప్రసాదాలు చేసే అంత నాలెడ్జ్ అంత ఏం లేదు. సో నాకు తెలిసింది డెకరేషన్ కొంచెం క్రియేటివిటీగా చేద్దాం అని చెప్పేసి స్టార్ట్ చేసాం. సో శరత్ కూడా నాకు ఈ డెకరేషన్లో హెల్ప్ చేశాడు. సో ఇక్కడ మీరు ఈ వీడియోలో మేకింగ్ ఆఫ్ అమ్మవారు అండ్ డెకరేషన్ చూడబోతున్నారు. సో అన్నీ కూడా మళ్ళీ యాక్చువల్లీ ఇవన్నీ నా మ్యారేజ్ అప్పుడు మొత్తం యూస్ చేసి మళ్ళీ ప్యాక్ చేసి పైన పెట్టేసామన్నమాట. సో అగైన్ వీ టేకెన్ ఆల్ దోస్ థింగ్స్ అండ్ మళ్ళీ డెకరేషన్ అన్నీ స్టార్ట్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ అమ్మవారి ఫేస్ ఎంత క్యూట్ ఉంది కదా. ఇది నేను మీకు ఆల్రెడీ ప్రీవియస్ వ్లాగ్లో చూసుంటారు. నేను ఇది షాప్ చేశాను, సిల్వర్ అమ్మవారి ఫేస్ అనేది. సో నేను ఎప్పుడు కూడా ఇలా ఇంత మంచిగా ఇంత గ్రాండ్గా అమ్మవారిని ఇలా డెకరేట్ చేసుకొని ఇట్లా వరలక్ష్మి వ్రతం ఎప్పుడూ కూడా చూడలేదు, చేసుకోలేదు కూడా. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ వరలక్ష్మి వ్రతం ఆఫ్టర్ మై మ్యారేజ్. సో అందుకని కొంచెం మంచిగా పూజాన్ని పెంచుకొని గ్రాండ్గా చేసుకోవాలి అని అనుకున్నాము. అండ్ మమ్మీ కూడా 9 ఐటమ్స్ ఆఫ్ ప్రసాదాలు అమ్మవారికి పెట్టి 9 మందికి వాయనం ఇవ్వాలి అని అనుకుంది. సో అందుకని నేను మమ్మీ ఇద్దరం కలిసి చేసుకుంటున్న వరలక్ష్మి వ్రతం ఆఫ్టర్ మై మ్యారేజ్. సో మమ్మీ శారీ డ్రేప్ చేసేసింది అమ్మవారికి. సో ఇక్కడ నాకు ఇదంతా అమ్మవారి డెకరేషన్ అయితే తెలియదు, కానీ ఈ బ్యాక్ డ్రాప్ ఇవన్నీ కూడా నేను చేసేసుకున్నాను. సో ఇవన్నీ కూడా మమ్మీయే చేసింది, ఎందుకంటే నాకు రాదు, నేను ఎప్పుడు చేయలేదు. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం ఐఎమ్ డూయింగ్ దిస్ అని అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ ఇయర్ నుంచి నేనే చేసుకోవాలంట. సో ఎలా చేసుకోవాలి ఏంటి, సింపుల్గా ఎలా డ్రేప్ చేసుకోవాలి, అమ్మవారిని ఎలా పెట్టాలి, సో ఆ ప్రాసెస్ అంతా మమ్మీ నాకు నేర్పిస్తూ నా చేత చేపిస్తూ ఉంది. అండ్ చాలా సింపుల్గా ఎక్కువ ఆర్ట్గా లేకుండా సింపుల్గా రెడీ చేయాలి అనుకున్నాము. అండ్ చాలా ప్రెట్టీగా ఉండింది, చాలా మంచిగా వచ్చింది అమ్మవారి లుక్ అయితే. ఐఎమ్ సో సాటిస్ఫైడ్. సో చాలా హరిగా మార్నింగ్ అంతా అయిపోయింది. ఎలా అయిపోయిందో కూడా తెలియలేదు, బికాజ్ చాలా హెక్టిక్ వర్క్స్ ఉండే. లైక్ ఒక పక్క డెకరేషన్, అమ్మవారిని రెడీ చేయడం, అండ్ అమ్మవారి ప్రసాదాలు, అండ్ నేను రెడీ అవ్వడం, మమ్మీ రెడీ అవ్వడం, అండ్ వచ్చే గెస్ట్లని రిసీవ్ చేసుకోవడం. సో బ్యాక్ టు బ్యాక్ వర్క్స్ ఉన్నాయన్నమాట. సో దిస్ ఈజ్ ద ఫైనల్ లుక్ ఆఫ్ అమ్మవారు. అండ్ కొంచెం పూలు అవన్నీ కొంచెం షార్టేజ్ అయ్యాయి. సో ఈ ఫ్లవర్స్ ఇవన్నీ తీయడానికి అని చెప్పేసి మళ్ళీ మా డాడీ బయటకు వెళ్ళారు. సో ఫ్లవర్స్ వచ్చిన తర్వాత మళ్ళీ కంప్లీట్ లుక్ మీరు చూడొచ్చు. అండ్ ఇక్కడ ఈలోపు కొంచెం మళ్ళీ అంటే ఇక్కడ అంతా హెల్ప్ చేసే వాళ్ళంతా ఏం లేదు. సో అందుకనే A to Z మొత్తం ప్రిపేర్ చేసేసుకొని పెట్టేసుకున్నాము ముందే. అంటే ఇస్తారు కదా తాంబూలాలు, అవన్నీ కూడా మేము సెట్ చేసేసుకున్నాము బిఫోర్ పూజ. అండ్ హియర్ ఐఎమ్ గెట్టింగ్ రెడీ ఫర్ మై వరలక్ష్మి వ్రతం ఆఫ్టర్ మై మ్యారేజ్. ఫస్ట్ టైం నేను వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నా. పెళ్ళికి ముందు కూడా నేను ఎప్పుడు చేసుకోలేదు. మమ్మీ అండ్ ఇక్కడ మా హైదరాబాద్లో ఉన్నప్పుడు మా అత్త చేస్తూ చూసేదాన్ని, అంతేగాని నేను సెల్ఫ్గా ఎప్పుడు చేయలేదు. అండ్ దిస్ ఈజ్ ఫస్ట్ టైం ఐఎమ్ డూయింగ్, అండ్ దిస్ ఈజ్ మై అవుట్పుట్ ఐ వేర్. ఇది నాది మ్యారేజ్ అప్పుడు పెళ్ళి కూతుర్ని చేసేటప్పుడు ఫస్ట్ టైం డ్రైప్ చేసిన శారీ ఇది. సో ఆ శారీ డ్రిప్పింగ్ అంతా కూడా అలాగే ఉంది బ్యూటీషియన్ చేసినప్పుడు. సో అది రిమూవ్ చేయలేదు అప్పుడు హరీలో, చూస్తే శారీ డ్రిప్పింగ్ అలాగే ఉండిందనమాట. సో నాకు కొంచెం ఈజీగా అయిపోయింది శారీ డ్రిప్పింగ్ అలాగే ఉంది కాబట్టి. బట్ ఐ సజెస్ట్ ఆల్
ఏంటంటే శారీ డ్రాపింగ్ చేసినప్పుడు అలాగే ఉంచొద్దండి. ప్లీజ్ రిమూవ్ ద డ్రేప్స్ అండ్ ఎవ్రీథింగ్ బికాజ్ స్టిఫ్నెస్ అలాగే ఉండిపోతుంది. అండ్ సేఫ్టీ పిన్స్ పెడతాం కాబట్టి అదేమంటే ఐరన్ కదా సేఫ్టీ పిన్స్ అనేది, సో తుప్పు పట్టిపోతుంది శారీకి. సో నేను 1 or 2 ప్లేసెస్లో నేను చూశాను నా శారీ మీద. సో డోంట్ డూ దట్. శారీ డ్రేప్ చేశారంటే కనుక ప్లీజ్ మీ ఈవెంట్ అయిపోయిన తర్వాత ఆ డ్రేపింగ్ అనేది తీసేసేయండి కంప్లీట్గా. అండ్ హియర్ ఐఎమ్ గెటింగ్ రెడీ ఫర్ మై వరలక్ష్మి వ్రతమ్స్. మమ్మీ వచ్చి శారీ డ్రేప్ చేసేసి అండ్ నాకు కొంచెం హెయిర్ స్టైల్లో హెల్ప్ చేసేసి వెళ్ళిపోయింది. బికాస్ మమ్మీ కింద చాలా వర్క్స్ ఉన్నాయి అండ్ రిమైనింగ్ థింగ్స్ అన్నీ నేనే రెడీ అయిపోతున్నాను. సో ఫైనల్గా రెడీ అయిపోయిన తర్వాత మనం పూజలో కలుద్దాం. ఐ థింక్ నెక్స్ట్ బ్లాగ్లో మనం వరలక్ష్మి వ్రతం పూజ ఎలా జరిగింది ఏంటి అనేది చెప్తాను. అంటిల్ దెన్ మీరు ఏం చేయాలో తెలుసు కదా. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.